అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ చేసుకోం సార్, మా సినిమా ప్రమోషన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్. మీరు పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్లు సినిమా. నేను #, పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషను ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో. మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు. అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. సినిమాలు మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడూ మేము మాట్లాడలే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు. పొలిటికల్ వేదికలు ఉంటాయి, పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాటిలో మాట్లాడుకుంటాం. అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేము వాళ్ళ పేర్లు ఏం తేరలేదు. దానికి మీకెందుకు వచ్చింది చెప్పి సినిమాగానే చూడాలి, రాజకీయంగానే చూడాలి. కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను. మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది, వచ్చేసాం అంతే. దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం, ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి, అది చాలా తప్పు. ఎవరైనా చూడొద్దంటే మానేస్తారా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. సినిమాలు మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడూ మేము మాట్లాడలే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు. పొలిటికల్ వేదికలు ఉంటాయి, పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాటిలో మాట్లాడుకుంటాం. అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేము వాళ్ళ పేర్లు ఏం తేరలేదు. దానికి మీకెందుకు వచ్చింది చెప్పి సినిమాగానే చూడాలి, రాజకీయంగానే చూడాలి. కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను. మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది, వచ్చేసాం అంతే. దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం, ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి, అది చాలా తప్పు. ఎవరైనా చూడొద్దంటే మానేస్తారా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా?
అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే, ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము, తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్.